ఈరోజు ఒక మంచి విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఒక సాధారణమైనటువంటి మనిషి దేనివల్ల సంఘంలో గౌరవాన్ని పొందగలుగుతాడు? అతనికి ఉండేటువంటి అధికారం వలన, ధనం వలన, లేకపోతే వంశానుగతంగా వచ్చినటువంటి ఆ గొప్పతనం వల్ల అతనికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని చెప్పనుకుంటే ఇవేమీ కూడా కాదు. మనిషిని ఉన్నతుడిగా, ఒక సాధారణమైనటువంటి స్థాయిలో ఉన్న మనిషిని కూడా ఒక అత్యుత్తమమైనటువంటి స్థానంలో నిలబెట్టగలిగినటువంటిది, గౌరవాన్ని ఇచ్చేటువంటిది ఏమిటి అంటే భర్తృహరి అనేటువంటి ఒక మహాకవి కొన్ని శతాబ్దాల క్రిందటే ఒక మంచి శ్లోకం చెప్తాడు. ఎన్నో ఆభరణాలు మనిషి ధరించవచ్చు, అలంకారం కోసం, అందం కోసం. మంచి మంచి ఖరీదైనటువంటి దుస్తులు వేసుకోవచ్చు. కానీ ఇవేవి కూడా మనిషిని పవిత్రం చేయలేవు. మరి ఏమిటి పవిత్రం చేస్తుంది అంటే ఈ శ్లోకం ముందు వినండి. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఎంత అందమైనటువంటి శ్లోకం చూడండి. ఈ రోజుల్లో మరీ కూడా అందరూ నేర్చుకోవాల్సినటువంటిది, తెలుసుకోవాల్సినటువంటిది కూడా. దేనివల్ల మనిషి గౌరవించబడతాడు? అసలైనటువంటి భూషణం ఏమిటి అంటే వాగ్భూషణమే సుభూషణము అని చెప్పి అంటూ ఉన్నారు. కేయూరాణి నభూషయంతి పురుషం. పురుషం అంటే ఇక్కడ పురుషుడు. పురుషుడు అంటే పురుషుడేనా, స్త్రీ అని కాదా అని చెప్పి అర్థం కాదు. ఇక్కడ ఒక మానవుడు అని చెప్పి తీసుకుందాం. పూర్వకాలంలో అంటే చాలా ధనం మనుషుల దగ్గర ఉండేది కాబట్టి రాజులు కానీ, గొప్ప స్థితిలో ఉండేటువంటి వాళ్ళు కానీ, జమీందారులు కానీ వాళ్ళంతా చాలా ఆభరణాలు వేసుకునేవాళ్ళు. కేయూరాలు, అంగదాలు, అంగదములు అంటే భుజకీర్తులు, కేయూరములు అంటే భుజం దగ్గర పెట్టుకునేటువంటి అలంకారాలు, ఇవన్నీ కూడా రత్నాభరణాలతో ఉండేటువంటివి ఆ రోజుల్లో. కేయూరాణి నభూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలాః. తెల్లని ముత్యాల హారాలు కానీ ఇటువంటివి పూర్వకాలంలో అందరూ కూడా సాధారణంగా వేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఆ రోజుల్లో దొంగల భయం అంటూ లేదనుకోండి. హారా న చంద్రోజ్వలాః కేయూరాణి నభూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలాః. అయితే కొన్ని మంచి సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి జలంతో స్నానం చేస్తే దానివల్ల ఏమన్నా గౌరవం వస్తుందా అంటే దానివల్ల కూడా రాదట. నా స్నానం నా విలేపనం నా కుసుమం నాలంకృత మూర్ధజాః. నా స్నానం మంచి సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి నీళ్లతో స్నానం చేసినా కూడా పెద్దగా గౌరవం రాదు. నా విలేపనం, విలేపనం అంటే ఏంటి? పైకి పూసుకునేటువంటి మైపూతలు. ఈ కాలంలో చెప్పాలి అంటే పెద్ద మేకప్లు వేసుకుని కొంతమంది తిరుగుతూ ఉంటారు కదా, దానివల్ల ఏమన్నా గౌరవం వస్తుందా? అది కాదట. నా స్నానం నా విలేపనం నా కుసుమం అంటే పూర్వకాలంలో అందరూ కూడా చక్కగా పూలు పెట్టుకునేవాళ్ళు. పెద్ద కేశపాశాలు పురుషులకు కూడా ఉండేవి. అందుకని ఆ శిరోజాలు కూడా చక్కగా పువ్వులతో అలంకరించుకునే వాళ్ళట అందరూ కూడా. అంటే పురుషులు, స్త్రీలు సరే ఎలాగో అలంకరించుకుంటారు, పురుషులు కూడా ఆ విధంగా చేసేవాళ్ళట. అందుకని నా స్నానం నా విలేపనం నా కుసుమం నాలంకృత మూర్ధజాః. మూర్ధము అంటే శిరస్సు. శిరస్సుని ఇవేవి కూడా అలంకరించలేవు. మరి శిరస్సు అంటే మనకి ముఖభాగం కదా. శిరస్సు శరీరంలో అన్నిటికంటే కూడా ఉత్తమాంగము అని చెప్పి చెప్తాం. ఎన్నో భాగాలు ఉండొచ్చు,
కానీ శిరస్సే అన్నిటికీ కూడా ప్రధానం. ఎందుకని అంటే జ్ఞానేంద్రియాలన్నీ కూడా మనకి ముఖంలోనే ఉంటాయి, అంతే కదా. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మము. ఇవన్నీ కూడా బయట నుంచి విషయాలను సేకరిస్తాయి. కళ్ళతో చూడగలుగుతాం, చెవులతో వినగలుగుతాం, నోటితో మాట్లాడగలుగుతాం. నోటితో 2 పనులు చేస్తామండి, మాట్లాడగలుగుతాము, ఆహారాన్ని స్వీకరిస్తాం. అందుకని అన్నింటికీ కూడా ఒక్కొక్క పనే ఉంటే నోటికి మాత్రం 2 పనులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ముఖ భాగంలోనే, అంటే ఈ శిరస్సు భాగంలోనే ఉన్నాయి. కాబట్టి శరీరంలో అన్నిటికంటే కూడా చాలా ఉత్తమమైనటువంటి స్థానం శిరస్సుకి ఇచ్చారు. అందుకని ఏమంటున్నారు? నాలంకృత మూర్ధజాహ. ఇవన్నీ ఏవి కూడా అలంకారాన్ని ఇయ్యవు అని చెప్పి అంటున్నప్పుడు మరి ఏమిటి మనిషికి శోభనిస్తాయి, ఏమిటి అలంకారాన్ని ఇస్తాయి అంటే, వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే. వాణి అంటే వాక్కు, మాట, మంచి మాట, చక్కని మాట మాట్లాడగలగాలి. ఏ సందర్భంలో అయినా సరే, ఎవరితోనైనా సరే. ఇదండి చాలా కావాల్సినటువంటి విషయం. ఈ రోజుల్లో చాలామందిలో లోపిస్తూ ఉండేటువంటిది కూడా ఇదే. వాణి ఏక, ఒక్క వాక్కు మాత్రమే. వాణి అంటే వాక్కు అని, మాట. వాణ్యేక సమలం కరోతి పురుషం. మానవుణ్ణి అలంకరిస్తుంది ఏమిటి అంటే మంచి మాట. చక్కగా ఎదుటివాడికి సంతోషాన్ని, ప్రియాన్ని కలిగించేటట్లుగా, వాడి హితాన్ని, మేలును కోరేటట్లుగా ఒక మంచి మాట మాట్లాడు. దానివల్ల నీకు జరిగేటువంటి నష్టం ఏమీ ఉండదు. నీ ధనమేమీ పోదు, దాచుకున్నటువంటి కోటాను కోట్లు. ఒక ఊరడింపు మాట, లేకపోతే వాడు ఎప్పుడు తలుచుకున్నా కూడా నిన్ను చక్కగా, అబ్బా వాడు నాకు ఆ రోజు ఈ మాట చెప్పాడు కదా, దానివల్ల ఎంత బాగుపడింది నా జీవితం అని హితాన్ని కలిగించేటువంటి మాట. ప్రియంగా ఉండాలి, అది కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. అందుకని ఏమంటున్నారు ఇక్కడ? వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే. చక్కగా సంస్కరించబడినట్లుగా మాట్లాడాలి. కొంతమంది మాటలు కనుక మనం వింటుంటే, చూస్తూ ఉన్నా కూడా, మన లోకాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనకి కనపడుతూనే ఉంటాయి. కొంతమందికి ఉచ్చారణ స్పష్టంగా ఉండదు, చాలా వేగంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మరీ సాగదీసి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వాచక దోషాలు అని చెప్పి చెప్తారు. కాబట్టి సంస్కరించబడాలి. మాట అనేటువంటిది ఎప్పుడు కూడా సంస్కరించబడే ఎదుటివాడికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ప్రియాన్ని, హితాన్ని కూడా కలిగించాలి. ప్రియము, హితము ఈ రెండు కూడా కొంచెం తేడా ఉంటుంది. ప్రియము అంటే ఏంటి? తాత్కాలికంగా వాడికి సంతోషం కలిగించటం. హితము అంటే వాడు ఎప్పుడు గుర్తు చేసుకున్నా ఆ మాట, అబ్బో ఇది చాలా మంచి మాట, వాడు నాకు చెప్పాడు అని చెప్పి అనిపించుకునేటట్లుగా ఉండాలి. అటువంటి దాన్ని హితము అని చెప్పి నేను అంటాం. వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే. మరి పైన 2 పాదాల్లో చెప్పారే అలంకారాలన్నీ కూడా, అవన్నీ ఏం కావాలి? కేయూరాలు, అంగదాలు, భూషణాలు, హారాలు, ఇటువంటివన్నీ కూడా. క్షీయంతే ఖలు భూషణాని సతతం. నువ్వెన్ని ఆభరణాలు ఎన్ని పెట్టుకున్నా కూడా, ఎన్ని ధరించినా కూడా, ఇవన్నీ కూడా క్షీయంతే, క్షీణించిపోతాయి. దీనివల్ల ఎటువంటి అలంకారము మనిషికి రాదు. ఒక్క మాట వల్లనే మనిషి చక్కగా మాట్లాడగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వాడి మాటకే సంఘంలో గౌరవం, విలువ అనేటువంటిది పెరుగుతుంది. వాగ్భూషణం భూషణం. అసలైనటువంటి భూషణం అదేటండి. కాబట్టి మన మాటలో ఎంత సంస్కారవంతంగా ఉండాలి. మనం మాట్లాడేది ఒక మాట 2 మాటలే కావచ్చు, కానీ అది చాలా సంస్కారయుతంగా ఉండాలి. ఎదుటివాడిని బాధ పెట్టకుండా ఉండాలి. ఎంత మంచి ఉద్బోధ మనకి ఈ చిన్న శ్లోకం ద్వారా కవి చెప్పుకుంటూ వచ్చారో చూడండి. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని చదువుకుందాం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేక సమలం కరోతి
వాగ్భూషణం భూషణం. ఈ మంచి శ్లోకాలకి, భర్తృహరి సుభాషితాలకి తెలుగులో 3 కవులు అనువాదం చేసుకుంటూ వచ్చారు. తెలుగులో చాలా మంచి మంచి కవులు ఉన్నారండి మనకి, మంచి సాహిత్యాన్ని అందించినటువంటి వాళ్ళు. అందులో 3 కవులు అనువాదం చేసినా కూడా ఏనుగు లక్ష్మణ కవి అనేటువంటి ఆయన చేసినటువంటి అనువాదం చాలా చాలా సుప్రసిద్ధమైనటువంటిది లోకల్లో. ఇదే శ్లోకానికి వారు తెలుగులో ఎటువంటి పద్యం చెప్పారో చూడండి. భూషలు కావు మత్యులకు భూరి మయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు మత్యులకు భూరి మయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు. పూరుషుని భూషితు జేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించు నన్నీయు. ఎంత చక్కగా అనువాదం చేసుకుంటూ వచ్చారో చూడండి. అనువాదం కూడా ముందు చెప్పినటువంటి శ్లోకానికి, మూల శ్లోకానికి అర్థం చెడకుండా యథాక్షరంగా తీసుకురావాలన్నమాట. అందుకని దానికి ఎంత బాగా ఏనుగు లక్ష్మణ కవి గారు కూడా రాసుకుంటూ వచ్చారో చూడండి. ఈ పద్యం పూరుషుని భూషితు చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించు నన్నీయున్ అని చెప్పి మాటకి ఉండేటువంటి గొప్పతనం. ఎన్ని ఆభరణాలు ఎన్ని భూషణాలు పెట్టుకున్నా కూడా వీటి వల్ల మనిషికి గౌరవం రాదు, అలంకారము రాదు. ఇవన్నీ కూడా తాత్కాలికంగానే ఉంటాయి తప్ప ఏమీ లేకపోయినా ఇవన్నీ కూడా అధికారము, దర్పము, హోదా, వీటి వల్ల మనిషికి గౌరవం రాదు. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడైనా మన గురించి ఎదుటివాడు అంచనా వేసేటువంటిది ఏమిటి అంటే మన మాటల గురించే. కాబట్టి మంచి మాట మాట్లాడటం, అది సంస్కారవంతంగా ఉండటం, ఇటువంటి మాటలు మాట్లాడటం అనేటువంటిది ఈనాడు యువత తప్పనిసరిగా నేర్చుకోవాలండి. మనం ఏదో మన పిల్లల్ని చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చేర్పించేస్తున్నాం, వాళ్ళు ఏదో చదువు నేర్చుకుంటున్నారు అనేటువంటి ఒక భ్రమలో కూడా కొంతమంది తల్లిదండ్రులు ఉండవచ్చు. వాళ్ళకి పెద్దవాళ్ళని చూస్తే ఎలా గౌరవించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో కూడా చాలామంది పిల్లలకి తెలియటం లేదు. కాబట్టి ఇటువంటి పద్యాలన్నీ కూడా చాలా చాలా దోహదపడతాయి. కవులు ఎందుకు రాసుకుని వస్తారు కావ్యాలు అంటే వాళ్ళ ప్రయోజనం కాదండి, లోకహితం కోసమే రాసుకుని వస్తూ ఉంటారు. కాబట్టి ఎన్ని శతాబ్దాలు, ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా సాహిత్యం అనేటువంటిది మనిషికి హితాన్ని కలిగిస్తుంది. సహితస్య భావం సాహిత్యం అని, మనిషికి హితాన్ని, మేలును కోరేటువంటిదే సాహిత్యం అవుతుందన్నమాట. కాబట్టి ఈ 2 మూల సంస్కృత శ్లోకము, దానికి తెలుగు అనువాదం కూడా ఈ భాగంలో మనం చెప్పుకున్నాము. మాటకు ఉండేటువంటి విశేషణాలు, దాని గొప్పతనము, దాని వైభవము చాలా చాలా గ్రంథాల్లో మనకి చక్కగా కనపడుతుంది. దాని గురించి మరొక భాగంలో మనం వివరించుకుందాం. ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి SHO AP యాజమాన్యం వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.